దేవాలయంలో పరిసయుడు ఉన్నాడు, వెలుపటేమో సుంకరు ఉన్నాడు. పరిసయుడు అంటున్నాడు, దేవా, ఆ సుంకరి వలె నేను ఉండక నేను ప్రతిదినము మరి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను నీకు భయపడుతున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను మరి దశమ భాగం ఇస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను. ఆ సుంకరి వలె అంత సుంకరిని చూసుకొని, మనోడిని చూసుకొని కంపేర్ చేసుకొని, సుంకరి కంటే నేను బెటర్ అని వీడు పొంగుతూ ఉన్నాడు మందిరంలో నిలబడి. కానీ బయట ఉన్న సుంకరి, అయ్యో నేను అయోగ్యుడును, అపాత్రుడును, నీ వైపు చూడటానికి కానీ నీ మందిరంలో అడుగుపెట్టడానికి కానీ యోగ్యత లేని వాడిని ప్రభా అని రొమ్ము కొట్టుకొని ప్రలాపించాడు. దేవుడు ఏమని చెప్పాడో తెలుసు? ఆ లోపల ఉన్నోడి కంటే బయట ఉన్నోడు అంగీకరించబడి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈరోజు దైవజనుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకడికంటే ఒకడు, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంటే, ఒకడి మీద ఒకడు అతిశయపడటం అనే దరిద్రం ఈనాడు దైవ జనాంగంలో జ్వరపడింది.